షలోం. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 4వ వచనము. ఐజయా చాప్టర్ 64:4. తన కొరకు కనిపెట్టు వాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడు ఏ కాలమున చూచి ఉండలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుషులకు వినబడలేదు. అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు. సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ no one has heard, no ear has perceived, no eye has seen any God besides you, who acts on behalf of those who wait for him. మనము తన పైన సంపూర్ణంగా ఆనుకొని ఆయన కార్యముల కొరకు నిరీక్షించినప్పుడు దేవాది దేవునికి అదెంతో సంతోషాన్ని ఇస్తుంది. చాలామంది నిరీక్షించే సమయాన్ని బట్టి అదొక నిశ్చల స్థితి, అంటే ఎలాంటి క్రియలు జరగని నిర్జీవ స్థితి అని అనుకుంటారు. కానీ మీకు తెలుసా, వెయిటింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ యాక్టివ్ థింగ్స్ దట్ వీ కెన్ డూ. దేవుని కొరకు కనిపెట్టుకోవటం అంటే ఆయనే మనకున్న సహాయము, సర్వ సంపదల గని అని దేవునికి సమస్తం అప్పగిస్తాం. ఇక్కడ ఏమాత్రం మన ఓన్ రిసోర్సెస్ని మనం లెక్కలోనికి తీసుకోం. దేవుని ఆత్మచేత నడిపించబడినప్పుడు, వినయ విధేయతలతో ఆయనకు లోబడినప్పుడు మనం సంపూర్ణ మనస్సుతో, పూర్ణ వివేకముతో దేవుని నమ్ముచున్నామని క్రియాపూర్వకంగా తెలియపరుస్తాం. వెన్ వీ ట్రస్ట్ గాడ్ హోల్ హార్టెడ్లీ, వీ ఆనర్ హిజ్ ఎబిలిటీ టు డూ ఫర్ అస్ వాట్ వీ కెనాట్ డూ ఫర్ అవర్ సెల్స్. మనమంతా కూడా దేవుని కొరకు హృదయపూర్వకంగా నిరీక్షణ కలిగి మహోన్నత కార్యములను చూచుదుముగాక. ఆమెన్. సర్వోన్నతుడైన మా తండ్రి, మా స్వబుద్ధిని ఆధారము చేసుకొనుక మాకు నిరీక్షణను అనుగ్రహిస్తున్న మిమ్మల్ని నమ్ముకొని మీ మార్గములకు సమస్తమును సర్వదా అప్పగించగలిగినటువంటి జ్ఞానమును, కృపను అనుగ్రహించమని యేసు నామములో వేడుకొని పొందుకొని మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.